ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, నా రూపకి నేనంటే ప్రాణం. కానీ నేను నా రూపనెప్పుడు ప్రేమగా చారతీసింది లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకలాగా అసహించుకునేవాణ్ణి. నా బిడ్డని ఎప్పుడు ప్రేమగా దగ్గర తీసుకుంటానా, నా బిడ్డని ఎప్పుడెప్పుడు నా బిడ్డగా అంగీకరిస్తానా అని ఎంతో కాలంగా ఎదురు చూశానమ్మా. నా బిడ్డ ఒకవైపు తల్లికి దూరంగా ఉంటూ తండ్రికి దగ్గరగా ఉన్నా తండ్రి ప్రేమ నోచుకోకుండా ఎంత నరకం అనుభవించిందో. నా బిడ్డ అంతో ఇంతో సంతోషంగా ఉంది అంటే అది రాజు తన జీవితంలోకి వచ్చిన తర్వాతే. రాజులోనే తన అమ్మను చూసుకుంది, రాజులోనే నన్ను చూసుకుంది. తన బాధ, కష్టం, సంతోషం అన్నీ రాజుకే చెందుతాయి. కనీసం తను రాజుని ఇష్టపడుతుందన్న విషయం కూడా నాకు చెప్పలేదమ్మా. కానీ వాళ్ళిద్దరి ప్రేమని కళ్ళారా చూసిన ఆ దేవుడే వాళ్ళిద్దరినీ ఒకటి చేశాడు. ఆ పెళ్లిని కూడా నేను అంగీకరించలేదమ్మా. తీరా నేను అంగీకరించి అందరూ సంతోషంగా ఉన్నామన్న సమయంలో రూప చనిపోయింది. రూప చనిపోయిందని భావించే అమ్మాయి గారు లేకపోతే రాజు ఏమైపోతాడో, అమ్మ లేకపోతే బంటి ఏమైపోతాడని భయపడే నిన్ను నా కూతురు స్థానంలో నించోపెట్టి రాజుతో నీకు పెళ్లి జరిపించాను. అసలు అప్పుడు ఆ పెళ్లి రాజుకు కూడా ఇష్టం లేదమ్మా. కానీ నా మాట మీద గౌరవంతో నీ మెళ్ళో తాళి కట్టాడు. కానీ ఆ నిర్ణయం తీసుకుని నేను ఎంత పెద్ద తప్పు చేశానో రూప తిరిగొచ్చాకే తెలిసిందే. నేను ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తానని మీకు తెలుసు కదమ్మా. తెలుసు నాయనా. రాజు జీవితం బాగుండాలనే స్వార్థంతోనే నిన్ను రాజుకిచ్చి పెళ్లి చేశాను. కానీ అదే పెళ్లి వల్ల ఇప్పుడు రాజు జీవితం నాశనమైపోతుందమ్మా. న్యాయంగా చూస్తే రాజుని నీకన్నా ముందు పెళ్లి చేసుకుంది రూప. రాజుతో ఒక బిడ్డకి జన్మనిచ్చింది కూడా రూపనే. అక్కడ ముగ్గురి జీవితాలమ్మా, ఇక్కడ నీదొక్కటే జీవితం. అమ్మ రుక్మిణి, నీ జీవితాన్ని నేను నిలబెడతానమ్మా. నన్నమ్మమ్మా. రాజుకి నువ్వు విడాకులిచ్చేయమ్మా. ఏం మాట్లాడా నా మీద
పెద్దయ్య ఏంటిది? నువ్వేం మాట్లాడొద్దు రాజు. నేనే ఈ పెళ్లి కొప్పించాను. ఇప్పుడు విడాకులు కూడా అలాగే అడుగుతున్నాను. నీ లైఫ్లోకి ముందొచ్చింది రూప. రూప తర్వాతే నీకెవరైనా. అది కాదు పెద్దయ్య, నేను చెప్పేది ఇంకా ఆపేసే. నేను చెప్తే ఆ రోజు మాట్లాడకుండా ఎలా తాళి కట్టావో, ఈ రోజు అలాగే మాట్లాడకుండా రుక్మిణికి విడాకులు. అది కాదు పెద్దయ్య, నేను చెప్పేది నువ్వు ఒకసారి వినండి. కాదంటే మాత్రం నా మీదొట్టే. బాధపడకమ్మా. నీ రాజుని నీకు అప్పగిస్తాను. నీకు నేను న్యాయం చేస్తానమ్మా. నువ్వు బాధపడకు. మరి రుక్మిణికి ఎవరు న్యాయం చేస్తారు సూర్య? రాజునిచ్చి నాకు పెళ్లి చెయ్యండి అని రుక్మిణి ఎవ్వరిని అడగలేదు. 25 ఏళ్లుగా తన తండ్రి ఏమీ అడగలేదు. అడక్కడక్క ఒక్క మాట అడిగాడు అని తండ్రి మాటని కాదనలేక రాజు చేత తాళి కట్టించుకుంది. రాజుని భర్తగా అంగీకరించిందిగా. రాజుతో జీవితాన్ని ఊహించుకుంది కదా. ఇప్పుడు రూప భర్తని రూపకి అప్పగించాలి అంటే రుక్మిణి భర్తని రుక్మిణికి ఎవరిస్తారు? నేనిస్తాను. మంచి సంబంధం చూసి రుక్మిణికి పెళ్లి చేస్తాను. నీకు నచ్చినప్పుడు పెళ్లి చేయటానికి, నచ్చనప్పుడు విడాకులు ఇచ్చేయటానికి నువ్వేమనుకుంటున్నావు? అంత నీ ఇష్టమేనా? ఇది ఒక ఆడపిల్ల మనసు, ఆడపిల్ల జీవితం. విడాకులకి నేను ఒప్పుకోను.